కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తన మార్క్ చూపిస్తున్నారా? అన్ని జిల్లాల నేతలతో వరుస మీటింగ్లు నిర్వహించి సమస్యలకు చెక్ పెడుతున్నారా? ఇందుకోసం ఓ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారా? మీనాక్షి స్ట్రాటజీపై సొంత పార్టీ లీడర్లే పరేషాన్ అవుతున్నారా? అటు కొత్తగా పార్టీ మారిన నేతలు పక్క చూపులు చూసే అవకాశం ఉందా? ఇంతకీ మీనాక్షి కొత్త స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేక బూమరాంగ్ అవుతుందా? తెలంగాణ కాంగ్రెస్లో సమస్యను పరిష్కరించేందుకు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పీడ్ పెంచారు. ఇటీవలే పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ వచ్చిరాగాని తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా పార్టీ లైన్ దాటిన నేతలకు క్లాసులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతి జిల్లా నుంచి నేతలను పిలిపించుకుని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి నేతలతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లోపం కనిపించకుండా ముందుకు సాగాలని హితవు పలికినట్టు తెలిసింది. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పారట. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎళ్లవేళ్ల ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. ఆ తర్వాత మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలోని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నేతలంతా ఐకమత్యంగా కృషి చేయాలని చెప్పారట. అటు కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల ప్రజాపాలనలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆదేశించారట. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమన్వయంతో పనిచేయాలని సూచించారట. అయితే మీనాక్షి దృష్టికి నేతలంతా పాత, కొత్తగా విడిపోయి మీనాక్షికి దర్శనమిస్తుండడంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ నేతలతో కొత్త ఇన్ఛార్జ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆమె నేతలను 3 గ్రూపులుగా విభజించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు పార్టీకి ఇబ్బందిగా మారిన కొత్త, పాత నేతల మధ్య సమన్వయం ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సరికొత్త ప్లాన్ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. 3 గ్రూప్ ఫార్ములా అమలు చేసి పార్టీలో నేతలకు పదవుల విషయంలో కొత్త విధి విధానాలు అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ పదవులు భర్తీ చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే పదవుల విషయంలో కొందరు లీడర్లు నారాజయ్యారు. కొందరైతే సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగారు. దాంతో ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఫార్ములాను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నవారిని 3 గ్రూపులుగా విభజించిన మీనాక్షి పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారిని గ్రూప్ 1లో చేర్చినట్టు సమాచారం. ఇక ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నేతలను సెకండ్ గ్రూప్లో చేర్చారని అంటున్నారు. ఇక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలను 3వ గ్రూప్లో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే నేతలను గ్రూపులుగా విడగొట్టడం వెనుక కారణం పదవుల పంపకాలే ఉన్నట్టు సమాచారం. తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న లీడర్లకే త్వరలోనే జరిగే భర్తీలో అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత 2వ గ్రూప్ లీడర్లకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇక 3వ గ్రూప్ వారికి మాత్రం చివరి దఫాలో పోస్టింగులు ఇచ్చే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే పార్టీలో కొత్తగా చేరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వారి పరిస్థితి ఏంటన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. వారంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక తిరిగి సొంత గూటికి వెళతారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.